తమిళనాడులోని నందికొండల్లో పుట్టి మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కలిసి ఇలా గాలివీడు మండలం ద్వారా గండి క్షేత్రంలోకి వచ్చి ఇక్కడ నుంచి సంగమేశ్వరంలో కలిసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న పెన్నా నదిలో కలుస్తుంది. పురాణాల ప్రకారం ఈ నది యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయానికి వస్తే, శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం వాయుదేవుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇక్కడికి వచ్చేటప్పుడు వాయుదేవుడు శ్రీరామచంద్రుణ్ణి స్వాగతించడానికి 2 కొండల మధ్య బంగారు మామిడాకుల తోరణాన్ని కట్టించాడట. శ్రీరాముని స్వాగతించడానికి వాయుదేవుడు బంగారు తోరణాన్ని కట్టిస్తే శ్రీరామచంద్రుణ్ణి స్వయంగా కాళ్ళు కడిగి ఆహ్వానించడానికి పాపాగ్ని నది తనంతట తానే గండిని ఏర్పరచుకొని ఇక్కడ ప్రవహించడం మొదలయ్యింది. అయితే ఈ పాపాగ్ని నది ఆ శ్రీరామచంద్రుడి యొక్క పాదాలను తాకడమే కాకుండా ఈ నదిలో స్నానాదులు చేస్తే మన పాపాలన్నీ అగ్నిలా ఆహుతి అయిపోతాయని అంటారు.